హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వింత వివాహం హాస్య నవలికలు నుండి వడ్డీ అనే టైటిల్ ఉన్నటువంటి కథని ఇప్పుడు చదువుకుందాం. మనం రచించిన వారు టిఎస్ఏ కృష్ణమూర్తి గారు, చదువుతున్నది కరుణ సిరిమణి. స్టెప్స్ మధ్యనున్న పిట్ మీదుగా నడిపించుకు వెళ్ళి ఏకంగా వరండాలో ఆపాను మోటార్ సైకిల్. ఆ సమయంలో మామూలుగా నా కోసం ఎదురుచూస్తూ వరండాలో నిలబడే పిల్లలు అక్కడ లేరు. స్టాండ్ వేసి మోటార్ బైకు నిలబెట్టి పెట్రోల్ ఆఫ్ చేసి కీసు తీసుకుని హాల్లోకి నడిచాను. చిరునవ్వుతో ఎదురొచ్చే నా శ్రీమతి కూడా హాల్లోకి రాకపోగా ఎప్పుడూ ఎదురుపడని పని మనిషి పాపమ్మ కంగారుగా పరిగెత్తుకొచ్చేసరికి తెల్లబోయాను. అమ్మగారు సాయంకాలం 3 గంటల రైలు బండికి పిల్లలిద్దరిని తీసుకుని మీ అత్తగారికి ఊరెళ్ళారు బాబు, మీరు రాగానే కాగితం ఇమ్మన్నారు అంటూ ఓ కాగితం అందించింది పాపమ్మ. ఏం కొంపలు మునిగాయో, ఎవరి ప్రాణం మీదికి వచ్చిందో అని కంగారు పడిపోతూ గబగబా కాగితం మడతలు విప్పాను. శ్రీవారికి, మీరు ఇంతకాలం నాకు వివరాలు తెలియనివ్వకుండా చేస్తున్న వ్యాపారం ఏమిటో నాకు పూర్తిగా క్లియర్గా తెలిసిపోయింది. ఈరోజు నాకు మీ మీద చాలా కోపం వచ్చింది. ఎంత సరిపెట్టుకుందామని ప్రయత్నించినా నా మనసు అంగీకరించడం లేదు. అందుకే జీవితంలో మొట్టమొదటి పర్యాయం మీ మీద అలిగి మీతో చెప్పకుండా, మీ అనుమతి తీసుకోకుండా పల్లెకు వెళ్తున్నాను. పిల్లల్ని కూడా తీసుకుని వారం రోజుల తర్వాత కానీ తిరిగి రాను. డబ్బు, బంగారం, హోదా ఇలాంటివేవీ లేకపోయినా మీ నీడను నవ్వుతూ బ్రతికేయగల ఆత్మస్థైర్యం నాకుంది. ఆ విషయం మీకు బాగా తెలుసు. కానీ నా ఆలోచన విధానాలన్నీ తెలిసి మీరు నన్ను ఒక రకంగా మోసం చేశారు. ఇంతకన్నా బాధాకరం మరొకటి ఉంటుందా? మీరు చేస్తున్న ఆ పాపిష్టి వ్యాపారంతో వచ్చి పడుతున్న ఈ సౌఖ్యాలను నేను ఏమాత్రం ఇష్టపడను. ఇకపై మన సంసార నవ సజావుగా ఆనందంగా నడపడం కోసం మీరు ఆ వ్యాపారాన్ని పూర్తిగా ఆపేయాలి. నేను తిరిగి వచ్చేలోగా ఈ ఒక్క విషయంలో మాత్రం మీ ఇష్టాలు నేను గుర్తింపదలుచుకోలేదు. అందుకు నన్ను మన్నించండి. ఇంతకన్నా ఎక్కువ వ్రాయవలసిన అవసరం లేదు కదా? ఇంతకన్నా ఎక్కువ వ్రాయవలసిన అవసరం లేదు కదూ. వెళ్ళొస్తాం. మీ సుగాత్రి. నా గుండె జల్లుమంది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. నా శ్రీమతికి తెలియనివ్వకుండా అతి రహస్యంగా నేను సాగిస్తూ వచ్చిన వ్యవహారం అంతా తనకు తెలిసిపోయింది. దేవతలాంటి సుగాత్రి, నన్ను వదిలి ఒక్క రోజైనా గడపలేని నా శ్రీమతి వారం రోజుల పాటు నన్ను వేలేసి నాకు దూరంగా ఉండాలని వెళ్ళిపోయిందంటే తనకొచ్చిన కోపం సామాన్యమైనది కాదు. ఖచ్చితంగా వారం రోజుల పాటు సుగాత్రికి దూరంగా నేను నిస్సారంగా జీవించడమా? నెవ్వర్. పాపమ్మ. నేను అరచిన అరుపుకు పాపమ్మ మళ్ళీ పరిగెత్తుకొచ్చింది కంగారుగా వంటగదిలోంచి. నేను ఇప్పుడే మా అత్తగారు ఊరెళ్తున్నాను. మేము తిరిగి వచ్చేదాకా రాత్రులందు మీ అబ్బాయిలిద్దరిని ఇంట్లో పడుకోమని చెప్పు. ఇల్లు జాగ్రత్త అనేసి లోపల గదిలోకి పరుగు తీశాడు. 5 నిమిషాలలో VIP బ్రీఫ్ కేసులో బట్టలు సర్దుకుని హాల్లోకి వచ్చాను. చోద్యం చూస్తున్న దానిలా ఇంకా అక్కడే నిలబడి ఉంది పాపమ్మ. నేను స్టేషన్ వద్ద దిగిపోయి ఆంజనేయులు చేత మోటార్ సైకిల్ ఇంటికి పంపిస్తానంటూ బయలుదేరాను. ఆఫీసు నుండి వసూళ్లకు వెళ్ళిన ఆంజనేయులు అదృష్టవశాత్తు నాకు సులభంగానే తటస్థపడ్డాడు. అతన్ని నాతో పాటు తీసుకువెళ్ళి రైల్వే స్టేషన్ వద్ద అతనికి మోటార్ సైకిల్, ఆఫీస్కు సెలవు చీటీ అప్పజెప్పి బయలుదేరబోతున్న పాసింజర్ ట్రైన్ అందుకున్నాను. మా అత్తగారి ఊరి తాలూకు స్టేషన్లో మెయిల్ కానీ ఎక్స్ప్రెస్ కానీ ఆగవు. రైలు పురోగమించడం ప్రారంభించగానే నా ఆలోచనలు గతంలోకి తిరోగమించడం మొదలుపెట్టాయి. బామ్మకి క్యాన్సర్ జబ్బు వచ్చేదాకా నాకు ఆర్థికపరమైన ఇబ్బందులంటే ఏమిటో సరిగ్గా అవగాహన కాలేదు. రికవరీలు పోగా 1600 జీతం చేతికి అందేది. అందులో 100 రూపాయలు నా స్వంత ఖర్చులకు ఉంచుకునేవాడిని. 200 బెనారస్ యూనివర్సిటీలో చదువుతున్న చిన్న తమ్ముడికి నా వాటాగా పంపివేసేవాడిని. 100 రూపాయలు పిల్లల కాన్వెంట్ ఫీజులు కట్టేవాడిని. 100 రూపాయలు పోస్ట్ ఆఫీసులో కట్టేసేవాడిని. మిగిలిన 1100 రూపాయలు సుగాత్రి చేతిలో పడవేసేవాడిని. ఇంటి అద్దె కూడా అందులోంచే. మా పల్లె నుండి తిండి గింజలు వచ్చి పడేవి కాబట్టి ఆ 600తో ఏ లోటు లేకుండా సంసారాన్ని నెట్టుకొచ్చేది సుగాత్రి. అందులోంచి మిగిల్చి పిల్లల పుస్తకాలు,
చిన్న చిన్న వస్తువులు, దీపావళి టపాకాయలు లాంటివన్నీ తనే కొంటుండేది. ప్రతి సంవత్సరం ఫెస్టివల్ అడ్వాన్సు, ప్రావిడెంట్ ఫండ్ లోన్ డ్రా చేసి అందరికీ బట్టలు ఒకేసారి కొనేసేవాడిని. మళ్ళీ సంవత్సరంలోపు ఆ బాకీలు తీరిపోయేవి. మళ్ళీ ఒంటెద్దు బండి నడకలాగే అయినా హాయిగా సుఖంగా సాగిపోతుండేది నా జీవితం. ఎలాంటి వ్యధలు, మానసిక ఆవేదనలు మా దరిదాపులకు వచ్చేవి కావు. రోజులు అలా అలా సాగిపోతుండగా బామ్మ జబ్బు పడింది. ఓ పర్యాయం. మొదట ఆర్డినరీ ఎక్స్రే తీశారు. ఆ తర్వాత 2 రోజులాగి ఏదో లిక్విడ్ మింగించి మరో ఎక్స్రే తీశారు. ఆ తర్వాత రోజు ఏదో ఎలక్ట్రిక్ బల్బు లాంటి చిన్న వస్తువును అతి సన్నని వైర్లతో సహా మింగించి స్క్రీనింగ్ చేశారు. మళ్ళీ ఎక్స్రే తీశారు. తర్వాత ఏదో టెస్టుకు బొంబాయి ల్యాబ్కు పంపారు. మా ఊర్లో, మా తాలూకా కాదు, మా జిల్లాలోనే చాలా మంచి పేరున్న డాక్టర్ వేదవ్యాస్ 10 రోజుల తర్వాత థ్రోట్ క్యాన్సర్ బిగినింగ్ స్టేజిలోనే ఉందని ఖచ్చితంగా తెలిసింది. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకువెళ్తే తప్పకుండా నయమైపోతుంది అన్నాడు ఆయన స్వచ్ఛమైన ఇంగ్లీష్లో బామ్మకి అర్థం కాకుండా. నా గుండెలో రాయి పడింది. మీరు రేపు ఉదయం 10 గంటలకు రండి. పేషెంట్ హిస్టరీ షీటు, కవరింగ్ లెటర్ తయారు చేసి ఉంచుతాను. వాటిని తీసుకుని మీరు ఎప్పుడైనా బయలుదేరవచ్చు అన్నాడు ఆయనే మళ్ళీ. పాపం ఆయనకి ఎలా తెలుసు నేను పుట్టి పెరిగిన మా పల్లెటూరు, పై చదువు సాగించిన తిరుపతి, ఉద్యోగం చేస్తున్న ఈ ఊరు తప్ప మరో ఊరు చూసిన వాడిని కానని, బావిలో కప్పలాంటి వాడినని. అలాగే డాక్టర్, ఉదయాన్నే వస్తాను అంటూ లేచి బామ్మను తీసుకుని బయలుదేరాను. నా టెలిగ్రాములు అందుకుని అన్నయ్య, పెద్ద తమ్ముడు, రెండోవాడు వరుసగా దిగిపోయారు. ఆలోగా మా పల్లె నుండి అమ్మ, నాన్నగారు కూడా బయలుదేరి వచ్చారు. నేను మనిషితో పంపించిన ఉత్తరం అందుకుని, ఒరేయ్, క్యాన్సర్ వచ్చినవాడు, కాటికి వెళ్ళినవాడు ఒక్కటేరా. అనవసరంగా అంత దూరం ఎందుకు కానీ ఇక్కడి మిషన్ హాస్పిటల్లోనే చేర్పించేద్దాము. ఆయుసున్నన్నాళ్ళు ఉండని అనేశాడు అన్నయ్య. ఇంకో 100 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనిషి ఆలోచనలు ఇంకెంత ఉన్నతంగా ఉంటాయో అనుకున్నాను వాడి మాటలు విని. ఈ వయసులో బామ్మకి నయం అవుతుందనే నమ్మకం నాకు లేదు. హైదరాబాద్ అంటే మాటలా అన్నాడు పెద్ద తమ్ముడు. వేగం పుంజుకుంటున్న కాలంలో మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి ఎదిగిపోతున్నాడో, కమర్షియల్ థింకింగ్ అనేది ఎలా పుడుతుందో తెలియదు. కానీ అది ఆత్మీయుల్ని సునాయాసంగా త్రోసిరాదంటుంది అనిపిస్తుంది కూడా మనుషుల చేత. నయం కాకపోవచ్చు అనే అనుమానం ఎందుకు? నయం అవుతుంది అనే ఆశతో హైదరాబాద్ తీసుకువెళ్ళడం మన కర్తవ్యం. నా వద్ద ప్రస్తుతం 1000 రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ 1000 ఇస్తాను. ఆ పై కావాలంటే నెలకి 200 చొప్పున పంపగలను. బామ్మకి పూర్తిగా నయం అయ్యేదాకా నా పార్ట్ టైం జాబ్లో వచ్చేదాంతో అన్నాడు చిన్న తమ్ముడు సీరియస్గా. వాడిని ప్రాక్టికల్ వెధవ అనుకునే వాళ్ళం అందరము. వాడే ఎన్నో రెట్లు నయం నిజానికి అనిపించింది నాకు ఆ సమయంలో. లేకపోతే మేము పంపే చాలని డబ్బులతో చదువు సాగిస్తూ పార్ట్ టైం జాబ్ చేస్తుండడం గొప్ప విషయం నిజానికి. 2 నిమిషాలు మా అందరి మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది. మొదట నిశ్శబ్దాన్ని భంగపరిచినవాడు నా పెద్ద తమ్ముడు. నేను 1000 రూపాయలు ఇవ్వగలను, కానీ నెల 100 రూపాయల కంటే ఎక్కువ పంపలేను. చిన్నవాడికి కాశీకి నెల 200 నేను పంపుతున్నానుగా అన్నాడు. నేను ప్రస్తుతం ఏమీ ఇవ్వలేనురా. నెల 200 రూపాయలు మాత్రం పంపగలను, అది కష్టం మీద అన్నాడు అన్నయ్య. వాడిది పెద్ద సంసారం. వాడికి ఫ్యామిలీ ప్లానింగ్ను గూర్చిన సరైన అవగాహన లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువ. మా సంభాషణలతో సంబంధం లేనట్లుగా వరండాలో కూర్చుని రామకోటి రాసుకుంటోంది చావుని బ్రతుకుని నిర్వికారంగా తీసుకోగలిగే వయసుకు ఎదిగిపోయిన బామ్మ. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నతనంలో నన్ను ఎవరైనా పిల్లలు కొట్టి ఏడిపిస్తే కర్ర పట్టుకుని వాళ్ళని వెతుకుతూ బయలుదేరేది బామ్మ. అమ్మ నన్ను కేకలేస్తే దాని బొడ్డులోంచి రాగి కానీయో ఇత్తడి అర్ధనాయో తీసిచ్చి నన్ను ఓదార్చేది. తను ఏ ఊరు వెళ్ళినా నన్ను తన వెంట తీసుకువెళ్ళేది. రాత్రులందు నన్ను తన పక్కలో పడుకోబెట్టుకుని వెచ్చగా రగ్గు కప్పి రకరకాల కథలను చెప్పేది. బామ్మకి జబ్బు నయం చేయించకుండా ఎలా ఉండగలను ప్రశాంతిగా అనుకున్నాను. పోస్టాఫీసులో నా పేరిట నెలకు 100 చొప్పున కడుతూ ఉండిన మొత్తం 6000 రూపాయల వరకు ఉన్నది డ్రా చేసేసాను. తమ్ముళ్ళు ఇచ్చిన 2000 రూపాయలు, నాన్నగారు పల్లెలో గింజలు అమ్మి తెచ్చిన 2000, మొత్తం 10,000 రూపాయలు తీసుకుని బామ్మను, అమ్మను, నాన్నను, అన్నయ్యను తీసుకుని హైదరాబాద్ బయలుదేరాను.
అదృష్టవశాత్తు హైదరాబాద్లో హాస్పిటల్ దగ్గరగానే ఉన్న సౌకర్యాలున్న ఓ గది దొరికింది. నెలకు 400 రూపాయలు అద్దెకి. నిజానికి అంతలో ఆ ప్రాంతంలో సౌకర్యాలున్న గదులు దొరకడం చాలా కష్టమట. బామ్మను హాస్పిటల్లో చేర్పించిన తర్వాత 2 రోజులు అక్కడే ఉండి తర్వాత అమ్మను నాన్నను బామ్మకు తోడుంచి వాళ్లకు కావలసినవన్నీ కొని గదిలో ఉంచి నేను అన్నయ్య ఎవరి ఊర్లకు వాళ్ళు వచ్చేసాము. బామ్మను తీసుకెళ్ళడానికి క్యాన్సర్ రూపం ధరించి వచ్చిన మృత్యుదేవతతో సమరం మొదలుపెట్టారు హాస్పిటల్ వాళ్ళు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. వారానికి లేదా 10 రోజులకు ఒకసారి ఎవరో ఒకరు వెళ్ళి బామ్మని, అమ్మ నాన్నలను చూసి పరిస్థితి తెలుసుకుని వస్తున్నాము. డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అయిపోతుండడం వల్ల 10,000 రూపాయలు త్వరలోనే పూర్తయిపోయాయి. నాకు తెలియకుండా తను దాచుకుని ఉండే అవసరాన్ని గ్రహించి సుగాత్రి నాకు అందించిన 1,200 రూపాయలు కూడా అయిపోయాయి. అన్నయ్య, తమ్ముళ్ళు నెల నెలా పంపుతున్న 500 పరిస్థితిని అర్థం చేసుకుని తన ఖర్చులు పూర్తిగా తగ్గించుకుని చిన్న తమ్ముడు బెనారస్ నుండి నెల నెలా పంపుతున్న 200 నా జీతంలో మిగిలిస్తున్న డబ్బు అన్నీ కలిపినా చాలడం లేదు. చివరికి విధి లేని పరిస్థితులలో నా జీవితంలో మొట్టమొదటి పర్యాయం అప్పు కోసం ప్రయత్నం చేశాను. మా ఆఫీసులోని అటెండర్ మల్లయ్య వద్దే అప్పు లభిస్తుందని చూసి తెల్లబోయాను. లూజు బట్టల్లో దీనంగా కనిపించే మల్లయ్య, సోడాబుడ్డి కళ్ళద్దాల నుంచి భావశూన్యంగా చూసే మల్లయ్య, నాలాంటి వాళ్ళు జాలిపడి అప్పుడప్పుడు క్యాంటీన్లో టిఫిన్లు ఇప్పిస్తే ఆప్యాయంగా తినే మల్లయ్య, కష్టాల బరువులో నడుం వంగిపోయిన వాడిలా, విషాదం తప్ప ఆనందం ఎరుగని వాడిలా కనిపించే మల్లయ్య, ఒక్క మాటలో చెప్పాలంటే 3 దొరకని ఆర్టిస్టు గీసిన అసంకల్పిత చిత్రంలా కనిపించే మల్లయ్య అప్పులిస్తాడా? నా ఆశ్చర్యం చూసి విసుక్కున్నారు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తోటి ఉద్యోగులు. అతని వద్ద కూడా ఆశ్చర్యం కనబరుచు వడ్డీ రెట్టింపుగా లాగుతాడు అని భయపెట్టారు కూడా. ఆశ్చర్యంలోంచి తేరుకున్న తర్వాత మల్లయ్యని పిలిచి విడిగా మాట్లాడాను. మీకా సార్, ఎంతైనా తీసుకోండి, ఇస్తాను. 100కి నెలకి 10 రూపాయలు వడ్డీ అన్నాడు. బాప్రే, 10%? మీరు మంచివారు, ఎప్పుడు అప్పులు చేయనివారు, నమ్మకస్తులు, ముఖ్యంగా మీ అవ్వగారి జబ్బు నిమిత్తం చేస్తున్న అప్పు కాబట్టి వడ్డీ తగ్గించి చెప్పాను. ఇతరులు ఎవరికి నేను ఇంతవరకు 100కి నెలకు 12 రూపాయలు తక్కువ ఇచ్చింది లేదు సార్. నిజం సార్ అన్నాడు మల్లయ్య. వడ్డీ చాలా ఎక్కువ అనుకున్నాను మనసులో. పోనీ ఒక పని చేయండి, బంగారం ఏదైనా ఉంటే తీసుకురండి, 100కి 6 రూపాయల వడ్డీతోటే డబ్బిస్తాను, బంగారం మీదైతే అన్నాడు అతను నా మనసులో భావం గ్రహించిన వాడిలా. నేను చకచక ఆలోచించాను. సుగాత్రి శరీరం మీద నగలన్నీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టినవే, నేను చేయించినవి ఏవీ లేవు. కాబట్టి వాటిలో ఏ ఒక్కటిని కూడా తాకట్టు పెట్టడం బాగుండదు. నాన్న ఊపిరి ఉండగా అమ్మ తన మెడలోని కాసుల పేరు ఊడదీయదు. వదిన, మరదలు అంత ఉదారంగా తమ నగలు తాకట్టు పెట్టడానికి తీసి ఇవ్వరు ఖచ్చితంగా. ఆలోచనలు మానే తల విదిలించాను. 1,500 రూపాయలు అప్పు తీసుకున్నట్లు మల్లయ్య భార్య పేరిట కాగితం రాసిచ్చి 1,000 రూపాయలు తీసుకున్నాను అతని వద్ద. అయితే ఈ విషయం నేను సుగాత్రికి చెప్పలేదు. చెప్పి తనకి కూడా ఎందుకు అశాంతిని కలిగించడం అనుకున్నాను. ఆ రోజు నుండి హోటళ్లలో కాఫీ, టీలు, సిగరెట్లు తాగడం, చివరికి సినిమాలు చూడడం కూడా పూర్తిగా మానుకున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన నాటి నుండి తెప్పిస్తున్న డైలీ పేపరు హిందూను కూడా నిలిపివేశాను. కర్తవ్య దీక్షలో కొన్ని సుఖాలు త్యజించక తప్పదు మరి. 10% వడ్డీతో తీసుకున్న 1,000 రూపాయలు కూడా అట్టే రోజులు కాకమునిపే పూర్తి అయిపోయాయి. నాన్న దగ్గర నుండి ఉత్తరం వచ్చి పడింది. మళ్ళీ నాలో పట్టుదల పెరిగింది. మళ్ళీ మల్లయ్య వద్ద ఇంకో 1,000 రూపాయలు తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. అయితే ఈ పర్యాయం మాత్రం సుగాత్రికి విషయం అంతా వివరించాను. 10 రూపాయల వడ్డీతో 1,000 రూపాయలు తీసుకున్నారా? ఇంకో 1,000 తీసుకోబోతున్నారా అంటూ నిర్ఘాంతపోయింది సుగాత్రి. సుగాత్రికి వడ్డీ వ్యాపారులంటే అసహ్యం. వడ్డీకి అప్పులు తెచ్చుకునే వాళ్ళన్నా గిట్టదు తనకి. అవును, వడ్డీ ఎక్కువే. తక్కువ వడ్డీకి అంటే 100కి 6 రూపాయల వడ్డీతో కూడా అప్పు ఇవ్వగలడాయన. అయితే బంగారం ఏదైనా తాకట్టు పెట్టాలన్నాను. ఏడ్చాడు. మన ఎదురుంటే యశోదమ్మ, పిన్ని బంగారం మీద 100కి 3 రూపాయల వడ్డీతో అప్పులు ఇస్తారు. ఇవాళ శుక్రవారం, రేపు వెళ్ళి యశోదమ్మ పిన్నిగారు వద్ద నా నెక్లెస్ తాకట్టు పెట్టి 2,000 రూపాయలు తీసుకొస్తాను. 1,000 రూపాయలు మామగారికి పంపించండి. ఇంకో 1,000 రూపాయలు తీసుకువెళ్ళి ఆ మల్లయ్య ఎవరు అతనికి ఇచ్చేయండి. ఇంకెప్పుడు నాకు తెలియకుండా అడ్డమైన గడ్డి వడ్డీ రూపంలో తినే నరరూప రాక్షసుల వద్ద అప్పులు చేయకండి. నాకు కంపరం, భయం కూడా బాబు. వడ్డీ తినేవాళ్ళ చేతులలో పడితే పచ్చని సంసారాలు ఒక్కసారిగా ఎండి బగ్గుమని కాలిపోతాయి అంది సుగాత్రి.
ఈసారి నిర్ఘాంతపోవడం నా వంతయింది. హిందీ నటి నిరూపారాయిలాగా ఉండే ఎదురింటి యశోదమ్మ గారు భక్తురాలు, చేయెత్తి మొక్కాలనిపించే మనిషి. వడ్డీ వ్యాపారం చేస్తారా? ఆ మాట అన్నాను సుగాత్రితో. ఆ, లక్షణంగా అంది సుగాత్రి. ఆ పాపపు బరువు దించుకోవడానికే ఆ పూజలు వ్రతాలు అన్నీ అంది మళ్ళీ తనే కాస్త కోపంగా. సుగాత్రికి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళంటే తగని భయం, అసహ్యం, కోపం కూడా. నేను ఇచ్చిన 1000 తీసుకుని నా కాగితం నాకు తెచ్చివ్వగానే మల్లయ్యని క్యాంటీన్ తీసుకుని వెళ్ళి టిఫిన్ ఇప్పించాను. మల్లయ్య, నీకెంతమంది పిల్లలు? ముచ్చటగా 3 బాబు అన్నాడు మల్లయ్య ఆనందంగా. సదాభావశూన్యంగా కనిపించే అతని చూపులలో ఓ మెరుపు కనిపించిందా నాకు ఆ క్షణంలో. చదువుకుంటున్నారా? అవును బాబు. పెద్ద అబ్బాయి విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రెండో అమ్మాయి తిరుపతిలో డాక్టర్ చదువుతుంది. ఆఖరి వాడు మదనపల్లిలో అదేదో హార్టికల్చర్ అట బాబు, అది చదువుతున్నాడు. మల్లయ్య కంఠస్వరంలో మొట్టమొదటిసారి ఎంతో తృప్తి, కాస్త గర్వం వినిపించాయి నాకు. ఓ వింత కాంతి కూడా స్పష్టంగా కనిపించిన అతని కళ్ళలో నాకు ఆ సమయంలో. ఆఫీసు వాళ్ళు ఇచ్చే యూనిఫామ్ తప్ప వేరే బట్టలు తొడుక్కుని మల్లయ్య, ఎవరైనా పిలిస్తే తప్ప క్యాంటీన్ మొహం చూడని మల్లయ్య, హవాయి చెప్పులు తప్ప మరొకటి వాడని మల్లయ్య. ఈ మల్లయ్య తన పిల్లల్ని ఒకరిని వైజాగ్లో ఇంజనీరింగు, మరొకరిని తిరుపతిలో మెడిసిన్, ఇంకొకరిని మదనపల్లిలో బీఎస్సీ చదివిస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. అతని కృషి వెనుక ఎంతో దీక్ష పట్టుదల ఉండాలి. నీవేం చదివావు మల్లయ్య? టిఫిన్ తినడం ముగించి ప్లేట్లోని చేయి కడుక్కుంటున్న మల్లయ్య విషాదంగా నవ్వాడు. వానాకాలం చదువు బాబు నాది. చిన్నతనంలో వేలాది రూపాయలు ఖరీదు చేసి తడి పొలాలు కలిగిన ఆసామి మా నాన్న. కానీ ఆయన ఊర్లు తిరగడానికి తాగుడుకు అలవాటు పడిపోయి మొత్తం ఖాళీ చేసేసాడు. దాంతో మా సంసారం వీధిన పడినట్లు అయిపోయింది బాబు. చదువుకోవాలని నేను ఎంత తాపత్రయపడ్డానో నాకొక్కడికి తెలుసు. కానీ చదివించేవారే కరువయ్యారు నాకు. అమ్మ దిగులతో జబ్బున పడిపోయిన మనిషి. నాన్న తాగుబోతూ తిరిగిపోతూ, తోబుట్టువులు ఎవరూ లేనివాణ్ణి. నోట్సులు కుట్టుకోవడానికి డజన్ తెల్ల కాగితాలు దొరికేవి కావు. పెన్సిల్ కొనుక్కోవడానికి కానీ ఉండేది కాదు. అచ్చు పుస్తకాలు అసలు ఉండవు. స్కూల్కి ఎలాగో వెళ్ళాలన్నా శుభ్రమైన దుస్తులు ఒక్క జత అయినా ఉండేవి కావు. నిజం చెప్పాలంటే కడుపు నిండా తిండికి, ఒంటి నిండా బట్టకి, కంటి నిండా నిద్రకు నోచుకొని రోజులవి. చివరికి ఆకలిని భరించలేక ప్రతిరోజు బాగా చీకటి పడ్డాక నా జత పిల్లలు నన్ను గుర్తించకుండా ముసుగు కప్పుకొని వెళ్ళి 4 వీధులలో అన్నం అడుక్కుని తెచ్చుకుని నేను కాస్త తిని అమ్మకు కాస్త పెట్టి మరునాటి ఉదయాన్ని కాస్త దాచుకునేవాణ్ణి. ఆ పరిస్థితుల్లో ఉన్న నాకు చదువు ఒకటా? నా జతగాళ్ళందరూ ఒక్కో మెట్టే పైకెక్కిపోతుంటే కన్నీటితో వాళ్లకు మనసులోని శుభాకాంక్షలతో వీడ్కోలు చెప్పుకునేవాడిని. సంవత్సరాలు గడిచిపోయాయి అలా. నా గుండె ఎండిపోయి, నా మనసు బండబారిపోయి, నా కళ్ళల్లో కన్నీరు ఇంకిపోయిన తరువాత చాలా కాలానికి చిన్నతనంలో ఈ ఊర్లో నాతో పాటు చదివిన మురళీధర్ అనే మిత్రుడు ఈ ఆఫీస్కి గెజెట్ ఆఫీసర్గా వచ్చాడు. అతను ఈ ఊరు వచ్చిన మరునాడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పటికి నేను ఒక కమ్మరి కొలిమిలో సమ్మెట బాధే ఉద్యోగం చేస్తున్నాను, పొట్టకుట్టి కోసం. నా పరిస్థితి అంతా గ్రహించిన మురళీధర్ నాకు ధైర్యం చెప్పి తనే స్వయంగా ప్రయత్నం చేసి ఒక అటెండర్ పోస్ట్ తెప్పించి నాకు ఇప్పించాడు తన పీరియడ్లోనే. అలా స్థిరపడ్డాను బాబు ఈ ఉద్యోగంలో. నేను పడ్డ బాధలు, ఆవేదనలు, అశాంతి నా పిల్లలు అనుభవించకూడదనే స్థిర నిశ్చయంతో నేను ప్రతి పైసాకి విలువనిచ్చి కూడబెట్టడం నేర్చుకున్నాను. అంతేకాదు పెంచి పెద్ద చేయడం కూడా నేర్చుకున్నాను. ఇంకో 4 నెలల్లో నేను రిటైర్ అయిపోతాను కదా బాబు. ఆ తర్వాత నేనే పని చేయని అవసరం లేదు. ఈ వడ్డీ వ్యాపారం కూడా మానేస్తాను. నా శేష జీవితం హాయిగా ప్రశాంతంగా గడిచిపోతుంది. బాగా డబ్బు ఉండాలి బాబు, బాగా డబ్బు ఉండాలి. మనిషికి డబ్బు లేని నాడు ఏ సుఖమూ ఉండదు మనిషికి. అంతేకాదు డబ్బు లేని మనిషి ఎందుకు పనికిరాడు ఈ లోకంలో. నేను డబ్బు సంపాదించుకుని ఉండకపోతే